హలో హాయ్ వెల్కమ్ టు అనసూయ కిచెన్. నేను ఈరోజు సియా సీడ్స్ కస్టర్డ్ చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ నీళ్ళలో పాలల్లో కలిపి పెట్టుకున్నాను. కొంచెం పాలల్లో ఇది ఖర్జూర పేస్ట్, చక్కెర వాడతలేను, నేను చక్కెర లేకుండా చేస్తున్నాను. ఖర్జూర పేస్ట్, ఇవి బాదం, పొద్దుతిరిగే పూల సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం నానబెట్టుకున్నాను. ఇక్కడ సియా సీడ్స్ నానబెట్టి పెట్టుకున్నాను 2 టీ స్పూన్స్. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇవి డ్రై గ్రేప్స్ ఇవి. ఇక్కడ పాలు పెట్టుకున్నాను 1 గ్లాసు. ఇప్పుడు దీంట్లో చక్కెర లేకుండా హెల్త్కి మంచిది కదా, అందుకని చక్కెర లేకుండా చూపిస్తున్నాను. నేను పాలు పొయ్యి మీద పెట్టుకున్నాను, మసులుతున్నాయి. ఇప్పుడు దాంట్లో కస్టర్డ్ పౌడరు కలిపి పెట్టుకున్నది వేసుకుందాము. చాలా ఈజీ, ఎందుకంటే నేను హెల్తీగా చూపిస్తున్నాను. హెల్తీగా చాలా మంచిది ఒంటికి ఇలా చేసుకొని తింటే. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నది పోసేసినాను. దీన్ని కలుపుకుందాము. అందరు పండ్లతోనే తింటారు, కానీ ఇలా కూడా తిని చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. నా వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి, మీ వాళ్ళకి లైక్ పెట్టండి ఒకటి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే కొత్త వీడియోస్ పెడితే మీకు జల్దీ వచ్చేస్తుంది, నేను పెట్టగానే మీకు అందుతుంది వీడియో, అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది చిక్కబడ్డది, కొంచెం చిక్కబడుతుంది. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో సియా సీడ్స్ వేసుకుందాం. సియా సీడ్స్ వేసేసిన ఇప్పుడు అన్నీ కూడా వేసుకోవచ్చు. ఖర్జూర పండు పేస్ట్, తీపికి తగ్గట్లు ఎక్కువ నన్ను వేసుకోవచ్చు, తక్కువ నన్ను వేసుకోవచ్చు, కానీ నేను చక్కెర లేకుండా చూపిస్తున్నాను. చక్కెర లేకుండా ఇదే తీపి మస్తు అవుతుంది. ఖర్జూర పండు పేస్టు ఇప్పుడు పొయ్యి కట్టేస్తున్నాను. చాలా బాగుంటుంది సియా సీడ్స్ కస్టర్డ్, తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, గ్రేప్స్, మళ్ళీ బాదం, ఇవన్నీ కూడా వేసేస్తున్నాను, నానబెట్టుకున్నాయి. కొద్దిగా చల్లబడ్డాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చల్లగా అయినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం ఉడికిస్తాము, చాలా పలుచగా అనిపిస్తుంది, కొంచెం గట్టి పడే వరకు. ఈ ఎండాకాలం కదా, ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా సూపర్ ఉంటుంది. తప్పకుండా చేసుకొని తిని చూడండి. కొంచెం 2 డ్రాప్స్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, మీ దగ్గర ఉంటే ఎసెన్స్ కానీ జాజికాయ పొడి కానీ వేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ వేసుకోండి, చాలా మంచి వాసన వస్తుంది. చక్కెర లేకుండా చూపిస్తున్నాను, తప్పకుండా చేసుకొని చూడండి. సియా సీడ్స్ కస్టర్డ్ రెడీ. చాలా ఈజీ, చాలా హెల్త్కి మంచిది, హెల్తీగా ఉంటుంది, అందుకని చూపిస్తున్నాను. తప్పకుండా చేసుకొని తిని చూడండి. నా వీడియోలన్నీ తప్పకుండా చూడండి. అనసూయ కిచెన్ వీడియోలలో చాలా ఫ్లవర్స్, మంచి ఫ్లవర్స్, జర్మనీ ఫ్లవర్స్ పెట్టినాను. ఫ్లవర్స్ వీడియోలు ఉన్నాయి చాలా, తప్పకుండా చూడండి. అనసూయ కిచెన్కి వెళ్ళి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఒక లైక్ పెట్టండి. చిక్కబడింది. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేస్తాను. అయిపోయిందండి సియా సీడ్స్ కస్టర్డ్, చాలా బాగుంటుంది. చూడండి, నేను టేస్ట్ చేసి చూపిస్తాను.
చూడండి, చాలా 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 బాగుంటుంది. చాలా కాలుతుంది. అసలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినాక తినాలి. కానీ మీకోసం నేను తిని చూపిస్తున్నాను. ఎట్లా మీకు పెట్టలేను కదా, నేనన్న తిని చూపిస్తాను. సూపర్ అండి, చాలా బాగుంది. ఖర్జూరం పేస్ట్తోనే అన్నీ హెల్త్కి మంచి, అందుకే చూపిస్తున్నాను. తప్పకుండా చేసుకోండి. బాయ్. నచ్చితే ఒక లైక్ పెట్టండి. బాయ్ అండి, బాయ్ బాయ్.